భయ్యా ఇప్పుడే చూశాను ఫ్యామిలీ స్టార్ సినిమా అట్టర్ ఫ్లాప్ భయ్యా, ఏ మాత్రం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం చూసుకోవచ్చు, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. అర్థమవుతుందా? మీరు ఇటువంటి సినిమాల్ని నైట్ డౌన్లోడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మూవీస్లో చూడడం బెస్ట్. అర్థమవుతుందా? మూవీలో చూడడం బెస్ట్, లేదా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ భయ్యా. అస్సలు బాగాలేదు సినిమా, ఏ మాత్రం నచ్చదు. మీరు మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. రొటీన్ స్టోరీ, ఫస్ట్ హాఫ్లో హీరో పేదడు, సెకండ్ హాఫ్లో హీరో గొప్పడు అయిపోతూ ఉంటాడు. మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను. సినిమాల్లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు అయితే లిప్ కిస్లు చూపిస్తాడా అంటే యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని? యూత్కి ఏం మెసేజ్? 200 కోట్లు 300 కోట్లు 4 కోట్లు అని చెప్పుకున్నారు జనాలు. నాకు అర్థం కాకడుతాను. విజయ్ దేవరకొండ ఒకటే చెప్తాను, నువ్వు ఆ రష్మికను వదిలేస్తే నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం బాగుపడాలంటే రష్మికని వదిలేసే. అది అప్పుడు ఎవరన్నా మోసం చేసింది, పెళ్లి చేసుకుంది, డైవర్స్ తీసుకుంది. ఇప్పుడు నీకు ఇది అవసరమా? దానివల్ల నువ్వు శంకనాకపోతున్నావు భయ్య, నన్ను అడగాలని చెప్పాలనుకుంటే. అర్థమవుతుంది కదా? కెరియర్ మార్చాలి, మంచి 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 కథలు ఎంచుకో, మంచి సినిమాలు ఎంచుకో. అర్థమవుతుందా? పర్సనల్ ఒక గ్రేట్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసలు ఏంటో నాకు అర్థం కాకూడదు. నువ్వు సెట్ అవ్వలేదు, ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో. ఏం బాగాలేదు భయ్య. మొన్న తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ ఒక స్టార్ట్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి. ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. మెగాస్టార్ గారు వచ్చారు, 4 ముక్కలు చెప్పారు, బాగానే ఉంది, వెళ్ళిపోయింది. సినిమా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం అందరినీ పిలిచారు, అందరినీ నిరుపప్పలు చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సో ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ కరెక్ట్. అర్థమవుతుందా? సో సినిమాలు తీయండి, మంచిగా నచ్చాలి, కొత్తదనం చూపించాలి. అయ్యే రొటీన్ స్టోరీలు, అయ్యే ఇది వెరీ బ్లడీ. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొన్ని సినిమాల వల్ల ప్రాస్టిట్యూట్ ఫిలిం అని చెప్పాల్సి వస్తుంది భయ్య. నిజం చెప్పాలంటే వ్యాచారం అయిపోతుంది ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అయిపోతుంది కొన్ని చెత్త సినిమాల వల్ల. అంటే ఇన్స్టాగ్రామ్లో 21 మిలియన్ 22 మిలియన్ అంటే తోపా? ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 7.1 మిలియన్ ఉంది అంటే ఆయన తోపు కదా? ఎవరు యాంగిల్ ఆడే తోపు. మొన్న ఒకడే అంటున్నాడు, ఎన్టీఆర్కి ఎంత ఉంది? 7 మిలియన్ ఉంది. రామ్ చరణ్కి ఏమో 22+ ఉంది. అల్లు అర్జున్ గారు 22+ ఉంది. మొన్న వచ్చిన విజయ్ దేవరకొండకి 21 ఉంది అనేసి. వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేయొద్దండి. అదవుతుందా? విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ ఉన్నాయండి ఫేక్ ఫాలోవర్స్ అండి, అందరికీ తెలిసిన విషయం, అందరూ తెలుసు, అంతా ఫారినర్స్ ఉన్నారు. సో మళ్ళీ చెప్తాను, డబ్బులు పెట్టి ఎవరో సినిమాకి వెళ్ళొద్దు. మూవీ రూల్స్లో చూసుకోండి, లేదు అనుకుంటే ఓటీటీలో చూసుకోండి. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ మూవీ ఫ్యామిలీ స్టార్. థ్యాంక్ యూ.